శివపురాణము 7వ రోజు గజాసురుడు మరియు గణనాథుడు. గజాసురుడు: గురుదేవా, గజాసురుడు ఎవరు? అతను ఏ విధంగా మరణించాడో సెలవీయండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. తారకాసురుడు మరణించిన తర్వాత చాలా కాలము లోకాలు సుఖశాంతులతో వర్ధిల్లినాయి. కొంతకాలానికి తారకుని వంశంలో గజాసురుడు అనేవాడు ఉద్భవించాడు. గజాసురుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అనేక వరాలిచ్చాడు. తపోవనం నుంచి తిరిగి వచ్చిన గజాసురుడు శోణితాపురాన్ని రాజధానిగా చేసుకొని ధర్మ మార్గాన లోకాలను పాలిస్తున్నాడు. గజాసురుడు పాలించే కాలంలో అతివృష్టి, అనావృష్టి అనేవి లేవు. ఎండావానలు సరిగ్గా ఉన్నాయి. దేశము సస్యశ్యామలంగా ఉంది, సుభిక్షంగా ఉంది. నేరాలు లేవు, దుర్మార్గులు లేరు. అంతా సదాచార సంపన్నులే అయినప్పటికీ గజాసురుడు వసుత రాక్షస ప్రవృత్తి గలవాడు కావటం చేత దేవతలను కించపరుస్తూనే ఉన్నాడు. గజాసురుడు గొప్ప శివభక్తుడు. త్రికాలములయందు ఈశ్వరారాధన చేసేవాడు. ఒక రోజున అసురేంద్రుడు మంత్రి, సామంత, దండ నాయకులతో సభ తీర్చున్నాడు. సభలోకి నారద మునీంద్రుడు వచ్చాడు. మహర్షికి ఎదురేగి స్వాగతం పలికాడు గజాసురుడు. ఉచితాసనాన్ని చేసి సత్కరించాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత నారద మునీంద్ర, త్రిలోక సంచారివి కదా, ముల్లోకాలలోనూ ప్రజలు ఎలా ఉన్నారు, విశేషాలేమిటో అన్నాడు. దానికి నారద మహర్షి, దానవేంద్ర, నీ పాలనలో ముల్లోకాలు ప్రజలు సుఖంగా ఉన్నారు, దేశం సుభిక్షంగా ఉంది. కాకపోతే నాకు మాత్రం ఒక చిన్న లోటు కనిపిస్తుంది అన్నాడు. లోట ఏమది మునీంద్ర? సెలవీయండి, తక్షణమే దాన్ని భర్తీ చేస్తాను అన్నాడు రాక్షసరాజు. ఏమీ లేదు రాక్షసరాజా, ముల్లోకాలలోనూ నిన్ను మించిన శివభక్తుడు ఎవరూ లేరు. నిరంతరము త్రికాలముల యందు శివపూజ చేస్తూనే ఉన్నావు. మరి నువ్వు పూజించే శివుడు కైలాసంలోనూ, నువ్వు భూలోకంలో శోణితపురంలోనూ ఉండటం అంతగా బాగున్నట్టు లేదు. నాకు మాత్రం ఇది కొంచెం అసౌకర్యంగా ఉన్నట్లుంది. కాబట్టి నువ్వు చంద్రమౌళీశ్వరుణ్ణి మెప్పించి నీ హృదయ మందిరములో ప్రతిష్ఠించుకున్నట్లయితే నీకు కూడా ఆయనను పూజించడానికి వీలవుతుంది. భూత భవిష్యత్ వర్తమానాలలో కూడా నిన్ను మించిన శివభక్తుడు కానీ, శివపూజ ధురంధుడు కానీ ఎవ్వరూ ఉండరు. అందుచేత హరుడు కూడా నీ కోరిక కాదనరు. శంకరుడు గనుక నీ హృదయ మందిరంలో ప్రతిష్ఠించబడినట్లయితే దేవతలు కూడా చేతులు కట్టుకొని తలలు వంచుకొని నీ ముందు నిలుచుంటారు. అది ఎంత గొప్ప భాగ్యము! దానవ సౌర్వభౌమ, ఇప్పటికే నీ యశచంద్రికలు 14 లోకాల యందు వ్యాపించి ఉన్నాయి. ఈశ్వరుడు కనుక నీ హృదయ స్థానంలో ప్రతిష్ఠించబడినట్లయితే ఆ చంద్రతార్థము నీ పేరు నిలిచిపోతుంది అన్నాడు నారదుడు. నారదుడి మాటలు గజాసురుని చెవులలో దూరినై, తలకు ఎక్కినై. మహర్షి చెప్పింది నిజమే. ఈశ్వరుణ్ణి గనక తన హృదయంలో ఉంచగలిగితే తనకు తిరుగులేదు. మృత్యువు కూడా తన జోలికి రాదు. తను అజరామరుడవుతాడు. ఈ విధంగా ఆలోచించి పరమేశ్వరుని నియమ నిష్ఠలతో అర్చించటం మొదలుపెట్టాడు. గజాసురుని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు గజాసురుడు, దేవదేవా, పరాత్పర, అనాథ రక్షక, నన్ను కరుణించు స్వామి. నీ సన్నిధే నాకు పెన్నిది. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. భక్తుడు ఒక చోట, భగవంతుడు ఇంకో చోట ఉండటం అనేది ధర్మం కాదు కదా ప్రభు. అందుచేత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంత రహితుడైన నువ్వు సర్వకాల సర్వావస్థల యందు నా హృదయంలోనే నివసించాలి. ఇదే నా విన్నపం అన్నాడు. ఆ మాటలకు శివుడు సరే అని పార్థివలింగ రూపం దాల్చి గజాసురుని హృదయంలోకి ప్రవేశించాడు. జగాల నేలే పరమేశ్వరుడు తన హృదయ మందిరంలోనే నివాసం ఉన్నాడు. తనకన్నా అదృష్టవంతుడు ఇంకొకడు లేడు. రాక్షసరాజు ఆనందానికి హద్దులు లేవు. కైలాసంలో శివుడు కనిపించలేదు. ఈశ్వరుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియక కైలాసవాసులు కంపించిపోయారు.
రుద్రగణాలు నలుమూలలా వెతకడం మొదలుపెట్టారు. పార్వతీదేవి జయ విజయ అనే సేవకులను పిలిచి శివుని జాడ కనుక్కరమ్మన్నది. వారు కొన్ని రుద్రగణాలతో కలిసి వెతకగా చివరకు కైలాసనాథుడు గజాసురి హృదయ మందిరం ఉన్నాడని తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని పార్వతీదేవికి విన్నవించారు. రుద్రకణాలు తిరిగి వచ్చి ఈశ్వరుడు శోణితాపురం నందు గజాసురుని హృదయమున ఉన్నాడని తెలుసుకొని ఆ విషయం గౌరీదేవికి విన్నవించారు. పార్వతీదేవి తన సోదరుడైన శ్రీమన్నారాయణుడికి ఈ విషయాన్ని తెలియచేసి, శ్రీధర, గజాసురుడనే రాక్షసుడు భక్తవశంకరుడైన శంకరుణ్ణి వంచించి తన హృదయం నందు బంధించినాడు. ఈశ్వరుడు లేని కైలాసము అనాథ అయింది. కాబట్టి ఏ ఉపాయం చేతనైనా సరే నా నాథుణ్ణి నా చెంత చేర్చు అని వేడుకుంది. శ్రీహరి హైమవతిని ఓదార్చి గణపతిని పిలిచి, నాయన, నీ తండ్రిని తీసుకురావడానికి నేను రుద్రగణాలను వెంట పెట్టుకొని వెడుతున్నాను. కాబట్టి మేము తిరిగి వచ్చే వరకు త్రోవలో దాకా కైలాసాన్ని కాపాడుతూ ఉండు అని చెప్పి ప్రమద గణాలను వెంట పెట్టుకొని త్రోవలో ఇంద్రాది దేవతలను కూడా తనతో పాటు తీసుకొని శోణితాపురం బయలుదేరాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే యుక్తమని భావించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలకు తలా ఒక వాయిద్యం ఇచ్చి తాను చిరుగంటలు సన్నాయి ధరించి శోణితాపురానికి వెళ్ళి గంగిరెద్దును చిత్ర విచిత్రంగా ఆడించటం మొదలుపెట్టాడు. శ్రీహరి నంది కూడా తన స్వామి కోసం లయబద్ధంగా ఆడుతూ చూపర్లను ఆకట్టుకుంటుంది. ఈ విషయం ఆ నోట ప్రాకి రాజప్రసాదం దాకా వెళ్ళింది. గజాసురుడు విన్నాడు ఈ సంగతి. గంగిరెద్దు ఆట తను కూడా చూడాలనుకున్నాడు. ఆటగాళ్ళకు కబురు చేశాడు. వారందరినీ తన సభకు వచ్చి అక్కడ ప్రదర్శన ఇమ్మన్నాడు. ఆటగాళ్ళందరూ గజాసురుని సభ మంటపం చేరారు. ఆట మొదలైంది. విష్ణుమూర్తి పాట పాడుతున్నాడు. బ్రహ్మదేవుడు సన్నాయి వాయిస్తున్నాడు. దేవేంద్రుడు మృదగం వాయిస్తున్నాడు. అప్సరాంగనలు నాట్యం చేస్తున్నారు. గంధర్వులు శ్రీహరితో గొంతు కలిపి పాడుతున్నారు. నందీశ్వరుని కాళ్లకు గజ్జెలు కట్టారు. మెడలో చిరుమువ్వలు వేశారు. శరీరం మీద వివిధ అలంకారాలు చేశారు. పాటకు అనుగుణంగా గంగిరెద్దు ఆడుతున్నది. సభలోని వారంతా విస్తుపోయి ఆటను చూస్తున్నారు. అదను చూసి శ్రీహరి శివస్తోత్రములు అందుకున్నాడు. వాద్యాలు మిన్నుముట్టినాయి. నంది మైమర్చి ఆడుతున్నాడు. శివస్తోత్రములకు నంది ఆటకు మైమర్చిపోయాడు. రాక్షసరాజు తనను స్తోత్రం చేస్తుంటే లింగ రూపంలో గజాసురుని హృదయంలో ఉన్న ఈశ్వరుడు ఉబ్బిపోయినాడు. ఆ విషయం గ్రహించాడు శ్రీహరి. అదే అదనుగా తీసుకున్నాడు. పాట ఆట కూడా ఊపందుకున్నాయి. ఒకవైపు భక్తి, రెండవ వైపు గంగిరెద్దు ఆట. కన్నుల పండుగగా ఉంది. గజాసురుని హృదయంలోని శివలింగం క్రమేణా పెరుగుతున్నది. రాక్షసేంద్రుని కడుపు పెద్దదైపోతుంది. ఇక పగిలిపోయేటట్లున్నది. అతడికి ఊపిరి ఆడటం లేదు. ఇది శ్రీహరి మాయ. ఇక లాభం లేదు. పరమేశ్వరుని తీసుకువెళ్ళటానికి వచ్చిన దేవత గణాలు వీరు. తన పని అయిపోయింది. ఈ రకంగా ఆలోచించిన గజాసురుడు, పరమేశ్వర రక్షమాం రక్షమాం అన్నాడు. భక్త సులభుడైన ఈశ్వరుడు, గజాసుర, నీకు కాలమాసన్నమైంది, నీకు ఏ వరం కావాలో అన్నాడు. అంతటా గజాసురుడు, స్వామి, నా శిరస్సు పూజించబడాలి, నా చర్మం నీకు ధరించాలి, నాకు మళ్ళీ జన్మ లేకుండా కైవల్యం ప్రాప్తించాలి అన్నాడు. రాక్షసేంద్రుని కోరికలను అన్నిటినీ తీర్చాడు శంకరుడు. ఆ తర్వాత అతని హృదయాన్ని చీల్చుకొని బయటకు వచ్చి తన త్రిశూలంచే గజాసురుని శిరస్సు ఖండించాడు. ఆ తర్వాత గజాసురుని శిరస్సుని వినాయకుడికి అతికించడం జరిగింది. గజాసురుని చర్మాన్ని తాను ధరించాడు శంకరుడు. అప్పటి నుంచి పరమేశ్వరుడు కృత్తివాసుడు అని పిలువబడ్డాడు. దేవతలంతా తమ తమ రూపాలను ధరించి శంకరుణ్ణి పెట్టుకొని కైలాసం చేరారు. కాబట్టి శిష్యులారా, భగవంతుడు భక్త సులభుడు కదా అని కోరుకోకూడని వరాలు కోరితే అనర్థమే జరుగుతుంది అంటూ గజాసుర వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. గణనాథుడు, గురువర్య, పార్వతీ పరమేశ్వరుల కుమారుడు కుమారస్వామి అన్నారు.
మరి గణపతి ఎవరు? అసలు గణపతులు ఎంతమంది? గణపతి గణాధిపతి ఎలా అయ్యాడు? ఆ వివరాలు మాకు తెలియచేయండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. నాయన శివపార్వతుల కళ్యాణమైంది. వారు కైలాసంలో కేళి మందిరంలో ఉన్నారు. అలా అనేక సంవత్సరాలు గడిచినాయి. ఇంతలో దేవతలంతా విష్ణుమూర్తి నాయకత్వంలో శంకరుణ్ణి ప్రార్థించి తారకుని దురాగతాలను వివరించారు. అప్పుడు శంకరుడు తన వీర్యాన్ని అగ్నిలో విడిచాడు. ఆ విషయం తెలిసిన పార్వతీదేవి దేవతలకు సంతానం కలగకుండుగాక అని శపించింది. ఆ సమయంలో శివుడు పార్వతీదేవిని అనునయ వాక్యాలతో ఊరడించి, దేవి నీ గర్భకోశం నందు చతుర్దశ భువనాలు నిండి ఉన్నాయి. నా ప్రథమ వీర్యము వలన ఆ లోకాలన్నీ దహించుకపోతాయి. అందుచేత దాన్ని అగ్నిలో వదలవలసి వచ్చింది. నీకు బిడ్డలు లేరనే చింత వద్దు. నువ్వు 21 మంది గణపతులకు తల్లివే అవుతావు అని వరమిచ్చాడు. ఆ వర ప్రభావం చేత పార్వతీదేవి 21 మంది గణపతులకు తల్లి అయ్యింది. గజాసుర సంహారానంతరం త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, ప్రమద గణాలు కైలాసంలో కొలువు తీర్చాయి. శివుని రాకను గురించి జయ అనే పరిచారిక వల్ల తెలుసుకున్నదై పార్వతీదేవి మహా ఆనందం చెందింది. అభ్యంగన స్నానం చెయ్యబోతూ గణపతులను పిలిచి లోపలికి ఎవరిని రానియవద్దు అని ఆజ్ఞాపించింది. కొంతసేపటికి నందీశ్వరాదులు లోపలకు ప్రవేశించబోగా గణపతులు వారిని అడ్డగించారు. దేవి గణాలు గణపతులకు బాసటగా నిలిచాయి. చేసేది లేక ప్రమద గణాలు పలాయనం చిత్తగించి జరిగిన పరాభవాన్ని గురించి ఈశ్వరునకు నివేదించాయి. ఈశ్వరుడు కోపంతో త్రిశూలం ప్రయోగించాడు. మరుక్షణంలో 21 మంది గణపతుల తలలు తెగి కింద పడ్డాయి. కుమారులు మరణ వార్త విని పార్వతీదేవి చాలా విచారించింది. శంకరుడు బ్రహ్మాది దేవతలను వెంట తీసుకొని పార్వతీ మందిరానికి వెళ్ళాడు. వీరి రాకను గమనించి కూడా పార్వతీదేవి మాట్లాడకుండా ఉంది. గిరిరాజసుత సౌందర్యానికి శంకరుడు పరవశుడై ఆమెను లాలించటం మొదలుపెట్టాడు. జగదీశ్వరి కన్నెత్తి చూడలేదు, పన్ను విప్పి మాట్లాడలేదు. ఆ సమయంలో శ్రీహరి కలగ చేసుకొని, సోదరి, గజాసుర సంహారం జరిగినందుకు చతుర్దశ పావనాలు నీ నాథుని వేణుల్లో పొగుడుతుంటే నీవిలా ఉండటానికి కారణమేమిటి? ఇంతవరకు క్షేమంగానే నాథుడిని తిరిగి తెమ్మని కోరి తీరా వచ్చేసిన తర్వాత మాట్లాడకుండుట న్యాయమా? నీ విచారానికి కారణమేది అన్నాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి, మాధవ తల్లి మాటలను జవదాటను. గణపతులు 21 మందిని ఒక్క దెబ్బతో త్రిశూలంతో చంపేశారు. అందుకే నేను విచారంగా ఉన్నాను. వారందరినీ బ్రతికించి వారికి ఉన్నత పదవులు ఇస్తేనే గాని నా మనసు కుదుట పడదు అన్నది. పరమేశ్వరి కోరిక తీర్చటం కోసం పరమశివుడు తనతో పాటు తెచ్చిన గజాసుర శిరముతో పాటుగా ఇంకనూ 20 ఏనుగుల తలలు తెప్పించి గణపతులకు వాటిని అంటించి వారిని గజాముఖములుగా చేశాడు. పార్వతీదేవి గణపతులు పునర్జీవులైనందుకు పరమానందం చెందింది. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో సభ తీర్చారు. ఆ సభకు దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య గణాలన్నీ విచ్చేసినాయి. త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు విచ్చేశారు. ఆ సభలో విశ్వదర్శి అనే ఉపబ్రహ్మ లేచి, ఆది దంపతులారా, నాకు యుక్త వయస్కులైన కుమారులు 21 మంది ఉన్నారు. మీరు అనుమతిస్తే వారిని గణపతులకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. సమ్మతిని తెలియజేశారు ఆది దంపతులు. తథాస్తు అన్నాడు శ్రీహరి. ముహూర్తం చూశారు. బ్రహ్మ గణపతుల కళ్యాణం నిశ్చయమైంది. కైలాసం అంతా అలంకరించారు. అంతా కోలాహలంగా ఉంది. ప్రమద గణాలు, దేవి గణాలు అమితోత్సవంతో పెళ్లి పనులు చేస్తున్నారు. గణపతుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. గణపతి భార్య పేరు లక్ష్మీ గణపతి. జయలక్ష్మి సిద్ధ గణపతి, సిద్ధి బుద్ధి చింతామణి గణపతి, విజయలక్ష్మి ఏకదంత గణపతి, సిద్ధి వక్రతుండ గణపతి, నవరత్న లక్ష్మి, లక్ష్మీప్రద గణపతి, వీరలక్ష్మి నింబ గణపతి, బుద్ధిలక్ష్మి లంబోదర గణపతి, సిద్ధి విద్య రుణ విమోచన సౌభాగ్యలక్ష్మి, శుక్ల గణపతి, బుద్ధిలక్ష్మి,
ధూమ్ర గణపతి సిద్ధిలక్ష్మి, కృష్ణ గణపతి సువర్ణదేవి, రక్తవర్ణ గణపతి పద్మదేవి, సువర్ణ గణపతి విజయదేవి, విఘ్న గణపతి వజ్రాదేవి, నిర్విఘ్న గణపతి అతిప్రజ్ఞాదేవి, వికట గణపతి జ్ఞానదేవి, బాలచంద్ర గణపతి చంద్రముఖి, సర్వాంబర గణపతి సంహారదేవి, గణాధిపతి శాంతదేవి, భద్ర గణపతి లోకమాత. కుమారులు వివాహం జరుగుతున్న సమయంలో, ఆ సంతోష సమయంలో పార్వతి శివునితో, నాథ, కుమారులకు గణాధిపత్యం కూడా ఇచ్చి నాకు మరింత ఆనందం కలగ చేయవలసినది అన్నది. ఆ మాటలు విన్న శంకరుడు కుమారస్వామిని పిలిచి, నాయన, నీకు సైన్యాధిపత్యం ఇచ్చాను కాబట్టి గణాధిపత్యం గణపతులకు ఇస్తాను అన్నాడు. అది కూడా తనకే కావాలన్నాడు స్కందుడు. శంకరుడు కుమారస్వామిని గణపతులలో పెద్దవాడైన లక్ష్మీ గణపతిని పిలిచి, కుమారులారా, గణాధిపత్యం చాలా బాధ్యతాయుతమైనది కాబట్టి అది అత్యంత సమర్థుడికే ఇవ్వదలిచాను. మీ ఇద్దరికీ ఒక పరీక్ష పెడతాను. అది లోకాలన్నిటినీ చుట్టి రావటం, అంటే భూప్రదక్షిణ చేయటం. మీలో ఎవరి ముందు భూప్రదక్షిణ చేస్తారో వారికే గణాధిపత్యం లభిస్తుంది అన్నాడు. ఆ మాటలు విన్నదే తడవుగా సరే అంటూ నెమలి వాహనం ఎక్కి రివ్వున వెళ్ళిపోయాడు కుమారస్వామి. లక్ష్మీ గణపతి కదలలేక లంబోదరముతో తన తల్లి వద్దకు వెళ్ళి, అమ్మ, నేను త్వరగా నడవలేను, మూషిక వాహనం కూడా అంతే, కాబట్టి నాకు గణాధిపత్యం రాదు అన్నాడు. దానికి పార్వతీదేవి, కుమార, చింతించకు, శ్రీమన్నారాయణుడు చతురోపాయ నిపుణుడు, అశ్రిత వత్సలుడు, పైగా నీకు మేనమామ, ఆయన్ని ఆశ్రయించు, తరుణోపాయం చూపుతాడు అన్నది. శ్రీహరిని ఆశ్రయించాడు లక్ష్మీ గణపతి. శ్రీహరి కడు ప్రసన్నుడై, శివపంచాక్షరి మంత్రం మహామహిమోపేతమైనది కాబట్టి ఆ మంత్రాన్ని 5 లక్షల సార్లు జపించి నీ తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదక్షిణ చేయి. భూప్రదక్షిణ చేసిన ఫలితం నీకు దక్కుతుంది అన్నాడు. అలాగే చేశాడు లక్ష్మీ గణపతి. కుమారస్వామి నెమలి వాహనం మీద కాశీ క్షేత్రానికి వెళ్ళి గంగ స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాడు. అంతకుముందే గణపతి అక్కడికి వచ్చి వెళ్ళాడని చెప్పారు అక్కడి వారు. ప్రయాగ వెళ్ళి పరమేశ్వరుని దర్శించాడు కుమారస్వామి. ఇప్పుడే గణపతి ఇక్కడి నుండి వెళ్ళాడు అని చెప్పారు. ఈ రకంగా కుమారస్వామి వెళ్ళిన చోటల్లా గణపతి ఇప్పుడే ఇక్కడికి వచ్చి వెళ్ళాడని చెప్పారు. చేసేది లేక తిరిగి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, కుమారస్వామి ఆ ప్రక్కనే ఉన్నాడు గణపతి. సిగ్గుతో తల వంచుకొని, పందెంలో ఓడిపోయాను, గణాధిపత్యము గణపతికే ఇవ్వండి అన్నాడు కుమారస్వామి. సముద్ర జలాలు, నది జలాలతో గణపతిని అభిషేకించారు. గణాలన్నిటికీ అధిపతిగా చేశారు. దేవతలు దివ్యాస్త్రాలన్నీ అతనికి బహుమతిగా ఇచ్చారు. శంకరుడు, దేవతలు కానీ మానవులు కానీ శుభకార్యాలు ప్రారంభించే ముందు గణపతిని తప్పగా పూజిస్తారు. దానివల్ల వారికి ఇష్టార్థ సిద్ధి కలుగుతుందని దీవించారు. అప్పటి నుంచి విద్యారంభమునందు కానీ, వివాహమందు కానీ, సంగ్రామారంభంలో కానీ ఏ కార్యానికైనా సరే ముందుగా గణపతిని అర్చించటం జరుగుతుంది అంటూ గణనాథుని గురించి వివరించాడు రత్నాకరుడు. రేపటి శీర్షికలో త్రిపురాసురుల విషయం గురించి తెలుసుకుందాం. శివోహం.